హాయ్, నేను మీ మాధవి సిద్ధం. ఈ పాండమిక్ టైంలో మరి ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్గా ఎన్నో విషయాలు ఉంటున్నాయి. ఎన్నో అసలు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో మనందరం భయపడ్డాం. కొన్ని నెలల క్రితం న్యూకార్ మైకోసిస్, బ్లాక్ ఫంగస్ ఒకటి, అండ్ బ్లడ్ క్లాట్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ అవ్వడం, హార్ట్ అటాక్స్ రావడం, మరణానికి దారితీయడం, అండ్ బ్లాక్ ఫంగస్ వల్ల జా కోల్పోవడం, దంతాలు కోల్పోవడం, కంటి చూపు కోల్పోవడం, కన్ను తీసేసే పరిస్థితులు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళని చూసాము. మరణానికి చేరువైన వాళ్ళని చూసాము. ఇంకా కోవిడ్ టైంలో వచ్చిన కాంప్లికేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, చాలామందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అలాంటి వాటి అప్పుడు రుచి వాసన కోల్పోవడం లాంటివి విన్నాం. ఎనాస్మియా, అసలు రుచి తెలవకపోవడం, వాసన కోల్పోవడం అనేది ఎంత ఇబ్బందికరం చెప్పండి. డే టు డే లైఫ్లో అవి స్టిల్ కంటిన్యూ అవుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారంట, స్పర్శ కోల్పోయిన వాళ్ళు ఉన్నారంట, అండ్ చూపు మందగించిన వాళ్ళు ఉన్నారు, ఇలాగా వినికిడి శక్తి తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా అసలు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, రకరకాల కాంప్లికేషన్స్ ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. ఇంకా నీరసం, నిస్సత్వ అసలు ఇంత ముందులాగా లేనేలేము. అసలు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత అసలు నేనులాగా ఇంత ముందులాగా అసలు లేను యాక్టివ్గా అనుకుంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూస్తున్నాం. జాయింట్ పెయిన్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూస్తున్నాం. అంటే బాడీలో ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ని ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఎఫెక్ట్ చేయడం, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్గా మిగిలిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంక ఇది కాకుండా మానసికంగా తీసుకుంటే కొంతమంది అసలు ఏంటి లైఫ్ అన్నట్టుగా డిప్రెషన్కి గురవడం చూస్తున్నారంట. స్టిల్ అదే అసలు ఈ కరోనా టైం నుంచి చూస్తే మానసిక రుగ్మతలు బాగా పెరిగిపోయినాయి. డిప్రెషన్కి గురవడం, చాలా కొద్ది మంది మాత్రం అగ్రెసివ్గా నా టైం అంతా వేస్ట్ అయింది 2 years, ఇప్పటి నుంచైనా యాక్టివ్గా ఉందామని. అంటే కోవిడ్ తగ్గిపోయిందని కాదు, కరోనా స్టిల్ ఇట్ ఈస్ దేర్. మళ్ళీ కొత్త వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి. రష్యా లాంటి కంట్రీస్లో మళ్ళీ విజృంభిస్తోంది. కాబట్టి అది తగ్గిపోయిందన్న అపోహ మాత్రం ఉండద్దు. కొంత తగ్గుముఖం పట్టిన దశలో ఉన్నాం కాబట్టి. సో ఇలాంటి ఉన్నాయి, మానసికంగా రుగ్మతలు ఉన్నాయి. కొంతమంది అగ్రెసివ్గా లేదు, ఈ టైం యూటిలైజ్ చేసుకోవాలన్నట్టుగా ఉన్నారు. కానీ ఎవరైనా కానీ కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇవే కాకుండా అంటే బాడీలో ప్రతి జుట్టు ఊడిపోతూ బాధపడుతున్న వాళ్ళు ఎంతమందో. అసలు కోవిడ్ తర్వాత కోవిడ్ కాంప్లికేషన్లో హెయిర్ ఫాల్ ఎక్కువై చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు సగానికి సగం అయిపోయిందని బాధపడుతున్న వాళ్ళని చూస్తున్నాం. సో ఇలాగా ఎన్నో రకాల సమస్యలు శారీరకంగా, మానసికంగా ఉంటున్నాయి. ఇంకొకటి అసలు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలాంటివి చూస్తున్నామంటే, నేను ఈ మధ్య చాలాసార్లు డిస్కస్ చేశాను డాక్టర్స్ తోటి. ఎవాస్క్యులర్ నెక్రోసిస్, AVN అంటుంటారు. ఈ పరిస్థితుల్లో తుంటి చుట్టూ ఉన్న బోన్ టిష్యూకి రక్త సరఫరా తగ్గి హిప్ రీప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇది మామూలుగా ఏజ్డ్ పీపుల్లో అండ్ యంగ్స్టర్స్లో కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా సమ్ హెల్త్ ఇష్యూ తోటి, కొన్ని ఇడియోపతిక్గా అంటే ఖచ్చితమైన కారణం కూడా తెలవకుండా కూడా ఈ ఎవాస్క్యులర్ నెక్రోసిస్కి గురవడం, తర్వాత వాళ్ళకి హిప్ రిప్లేస్మెంట్ జరగడం జరుగుతుంది. సో కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ వాడకం వల్ల కూడా ఇలాగా తుంటి ఎముకకి రక్త సరఫరా తగ్గి హిప్ రిప్లేస్మెంట్ ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయంట. అయితే అది ఎక్స్రేలో గుర్తించాలంటే మాత్రం చాలా లేటెస్ట్ స్టేజ్, 3rd, 4th స్టేజ్లోనే గుర్తించగలుగుతారు. ఇనిషియల్ స్టేజెస్లోనే గుర్తించాలంటే కోవిడ్ వచ్చి తగ్గి స్టెరాయిడ్స్ లాంటి వాడకం జరిగినప్పుడు తప్పనిసరిగా తుంటి దగ్గర ఎలాంటి డిస్కంఫర్ట్ ఉన్నా డాక్టర్ సలహా మేరకు అవసరమైన పరీక్షలు, MRI లాంటివి చేయించుకుని ఆ డిస్కంఫర్ట్కి రీజన్ ఏంటో తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే అప్పుడు వీ కెన్ అవాయిడ్ హిప్ రిప్లేస్మెంట్. ముందే గుర్తిస్తే కోర్ డీకంప్రెషన్ అనే చిన్న ట్రీట్మెంట్ తోటి పెద్ద పెద్ద సర్జరీని అవాయిడ్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ డే కేర్ ప్రొసీజర్ లాగా చేయగలుగుతారు. కోర్ డీకంప్రెషన్ తోటి హిప్ రీప్లేస్మెంట్ని అవాయిడ్ చేయగలం. సో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, వేటినైనా అధిగమించగలం పాజిటివ్ థింకింగ్ తోటి, మంచి డైట్ తోటి, బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఫిజికల్గా ఫిట్గా ఉంటాయి. సో అప్పుడు కోవిడ్ అయినా ఏదైనా మన ముందు బలాదురే. సో టేక్ కేర్, బాయ్ ఫర్ నౌ.